నమస్తే సార్. నమస్తే. సార్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లు అంటే ఏడాపేడా వెంచర్‌లేసేసి అమ్మేస్తున్నారు ప్రజలకి. ఆ సాధారణమైన ప్రజలు అవి కొని మోసపోతున్నారు. అంటే వాళ్ళు చాలా కష్టపడి వాటిని రూపాయి దాచుకొని మరీ కొంటా ఉంటారు. సో, వాటిని కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ కొని ఉంటే వాళ్ళు నష్టపోతే ఎలాంటి నష్టాలు ఫేస్ చేయాల్సుంటది వాళ్ళు? ముందుగా తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు. రియల్ ఎస్టేటు ఒకప్పుడు రియల్ ఎస్టేట్‌గా ఉన్నప్పుడు, ఒక బిజినెస్‌గా ఉన్నప్పుడు బాగుండేది. రియల్ ఎస్టేట్ అనేది ఒక రియల్టరు, పొలిటికల్ మాఫియాలోకి వెళ్ళిపోయిన తర్వాత రియల్ ఎస్టేట్ ఒక పెద్ద మాఫియాగా తయారైంది. ముందుగా ఒక తెలంగాణలో ఒక రియల్టర్ ఒక 10 ఎకరాలు ల్యాండ్ కొని, అది ఎక్కడ చెరువు శిఖం పక్కన గవర్నమెంట్ ల్యాండ్ పక్కన ఒక 10 ఎకరాల ల్యాండ్ కొని వెంచర్ వేస్తాడు. ఆ వెంచర్ వేసి అతను ఏం చేస్తాడు, ఆ రోడ్లు అవి వేసి డెవలప్మెంట్ చేసేసి దానికి టీఎల్పీ నెంబర్, టెంపరరీ నెంబర్ తీసుకొచ్చి దానికి ప్లాట్లు విక్రయిస్తాడు. ముఖ్యంగా ఆ 10 ఎకరాలు వెంచర్ కొన్నప్పుడు ఆ 10 ఎకరాల పక్కన ఉన్న ఇంకో 10 ఎకరాలు చెరువు శిఖం పూడ్చి 2 కలిపి దాన్ని మొత్తం ఏదైతే ఉందో వెంచర్ చేసి దానికి ఆఫర్లు పెట్టి 1 కేజీ గోల్డ్, 4 బుల్లెట్లు లేదా 2 కార్లు ఆఫర్లు పెట్టేసి ఆయన ప్లాటింగ్ చేసి అమ్ముకొని వెళ్ళిపోతారు. ముందుగా ఒక ప్లాట్ కొనేటప్పుడు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి? అది పట్టా ల్యాండా, గవర్నమెంట్ ల్యాండా, ప్రైవేట్ ల్యాండా? తెలంగాణ అయితే సేతువారు, కాసురా పాని, సెస్సాల పాని, కంటిన్యూ పానీస్లో కానీ ఈ రికార్డు అసలు వీళ్ళకి ఎట్లా వచ్చింది? దీనికి ఓనర్షిప్ ఎంతమంది? ఇది జెన్యూనా లేదా? ఆన్ పేపర్లో ఉన్న సర్వే నెంబరు, ఆన్ పొజిషన్లో ఉన్న సర్వే నెంబర్ కరెక్టా కాదా వెరిఫికేషన్ చేసుకోవాలి. పోతే ఈ రియల్టర్లు ఏం చేస్తారంటే ఆ 10 ఎకరాలు ఈ 10 ఎకరాలు కలిపి 20 ఎకరాలు వెంచరేసి ఆఫర్లు పెట్టుకొని అమ్ముకొని వెళ్తారు. సరే యాంకర్లు తీసుకొచ్చి ఆ భూములు కొంటే సిర్లు పంటలు, ఈ భూములు కొంటే బంగారు అని చెబుతారు. సరే యాంకర్ అంటే వాళ్ళ వృత్తి కాబట్టి వాళ్ళు యాంకరింగ్ చేస్తారు. సరే దాన్ని మనం తప్పట్టకూడదు. మరి భూమి కొనేటప్పుడు దానికి ఒక ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్, అంటే ఆ భూమి యొక్క రకం ఏంటి, అది ఎందుకు యూజ్ చేస్తున్నారు, అది ఏ రకమైన భూమి అని. గ్రామీణ ప్రాంతం అయితే తహసీల్దారు, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ వారు, హెచ్ఎండి అయితే హెచ్ఎండిలో అప్లై చేసుకుంటే దాని వాళ్ళు వచ్చి సర్వే చేసి ఈ సర్వే నెంబర్లో ఈ ప్లాట్ ఉంది, ఈ ప్లాటు ఇది పట్టా ల్యాండ్, ఇది వెంచర్ కింద ఉంది, ఇది సో వెంచర్ కింద ఉంది, దీనికి సంబంధించి రిమార్క్స్ కాలంలో పట్టా ల్యాండా, ప్రైవేట్ ల్యాండా, గవర్నమెంట్ ల్యాండా అని రాస్తారు. అట్లాంటప్పుడు అది అసైన్మెంట్ ల్యాండ్ అయితే అసైన్మెంట్ ల్యాండ్, చెరువు శిఖం అయితే చెరువు శిఖం అని రాస్తారు. ఇవన్నీ తెలియకుండా మధ్యతరగతి వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే మీడియేటర్స్ ఉన్నారో వాళ్ళ మాటలు నమ్మి ముందు ప్లాట్లు బుక్ చేసుకొని హడావుడిగా కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకొని వెళ్ళిపోతారు. వీళ్ళు 10 సంవత్సరాల తర్వాత ఇల్లు కట్టుకుందాం అని వెళ్ళి ఆ హెచ్ఎండినో మున్సిపాలిటీలో అప్లై చేస్తే, ప్లానింగ్ అప్లై చేస్తే వాళ్ళు ఏం చెప్తారు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ లేకపోతే ఇది చెరువు శిఖం కొందింది, ఇది కొనకూడదు అని చెప్పి పర్మిషన్ లేకుండా ఆపేస్తారు. ముందుగా భూములు కొనేటప్పుడు 100% మండల ఆఫీస్కి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవాలా, సేతువారు చూసుకోవాలా, కంటిన్యూ పానీ చూసుకోవాలా, ఆ భూమి ఎవరు కొనడం, ఆ వెంచర్ వేసి అతను ఎవరు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ భూమి అమ్మిన వాళ్ళు ఎంతమంది, వారసులు ఎంతమంది, అందరు కరెక్ట్గా వచ్చి చట్ట ప్రకారంగా రిజిస్ట్రేషన్ చేశారా లేదా, ఇవన్నీ చూసుకోకపోతే రేపు పొద్దున్నదంటే లీగల్ ఇష్యూస్ వస్తాయి. ఒక్కసారి ఒక భూమికి లీగల్ ఇష్యూ వచ్చిందంటే అది కోర్టుకి వెళ్తే దరిదాపు 15 నుంచి 30 సంవత్సరాలు పడుతుంది. మరి ఈ మధ్యతరగతి వాళ్ళు ఈ విధంగా నష్టపోతున్నారు. ముందుగా భూములు కొనేటప్పుడు ఏదైతే ఈ భూములు ఉన్నాయో 100 ప్రకారంగా ఆన్ పేపర్లో ఉన్న సర్వే నెంబర్ చూసుకోవాలా, ఆన్ పొజిషన్ ఏ నెంబర్ ఉందో చూసుకోవాలా, సర్వే చేసుకోవాలా. సర్వే చేసి కూడా ఎప్పుడైతే కొంటున్నారో అప్పుడే 4 బౌండరీస్ వేసి 4 బౌండరీస్ అద్దాలను కూడా పిలిపించి, ఇదిగో ఈ 1వ నెంబర్ ప్లాట్ మేము కొనుగోలు చేసిన ఈ ప్లాట్లో ఇన్ని కొలతలోనే మీ అబ్జెక్షన్ ఉందని చెప్పి వాళ్ళ పంచనామా రిపోర్ట్ కూడా తీసుకొని సర్వే చేసుకోవాలా. లేదా 10 సంవత్సరాల తర్వాత నాది రాళ్ళు పోయి సర్వే చేద్దారా అంటే అమ్మినోరు రారు, ఎవరు రారు. అందుకని ఏంటంటే ముందు కొనుక్కున్నప్పుడే సర్వే చేయాలా. ముందుగా తెలంగాణలో ఈ విధంగా చెరువు శిఖములు కానీ అసైన్మెంట్ ల్యాండ్లు కానీ పూడ్చి వెంచర్లు వేసి ప్రజలను మోసం చేస్తున్నారు. మీరు దయచేసి భూమి కొనేటప్పుడు ఆ యొక్క భూమి రకం ఏంటి, ఎన్ని రకాల భూములు ఉన్నాయి, ఆ భూమి పేర్లు ఏంటి, అసలు ఇది జెన్యూన్ ల్యాండా, ప్రైవేట్ ల్యాండా, పట్టా ల్యాండా, భూదాన్ భూముల, కేకే భూముల, పౌడు భూముల, ఇనాం ల్యాండా, లేకపోతే ఎండోమెంట్ ల్యాండా, వక్బోర్డా, లేకపోతే లావుని పట్టానా. దయచేసి మీరు కొనుగోలు చేసేటప్పుడు 100% పైసా మీది, మనీ మీది, మీరు కష్టార్జితంతో కొనుక్కున్నారు కాబట్టి మీరు 1-2 సార్లు వెరిఫికేషన్ చేసుకొని కొనుక్కోకపోతే మీరు నష్టపోతారు. దయచేసి ప్లాట్లు కొనేటప్పుడు 100% రికార్డులు మాత్రం 1-4 సార్లు వెరిఫికేషన్ చేసుకోవాలా. లేకపోతే వెంచర్ వేసినోడు ఏం చేస్తాడు, ప్లాట్లు అమ్మేసుకొని వెళ్ళిపోతారు. తర్వాత నష్టపోయేది ఎవరు, కొనుగోలుదారులే. అందుకని దయచేసి నేను తెలంగాణ ప్రజలకి ముఖ్యంగా నేను తెలియపరిచేది ఏంటంటే, ఎక్కడ ఏ వెంచర్ అయినా ఎక్కడైనా కానీ ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు గూగుల్ ఎర్త్ వచ్చింది, మీరు ఆ లొకేషన్లోకి వెళ్ళి ఆ ప్లాట్లోకి వెళ్ళి గూగుల్ ఎర్త్ 1985 నుంచి ఎర్త్ వచ్చింది. ఏమైనా కాలువలు ఉన్నాయా, గతంలో ఏదైనా కుంట, లేకపోతే ఇదేమన్నా బాగా, లేకపోతే ఏదైనా చెరువ, అవి కూడా చూసుకోవచ్చు.
ఇప్పుడు అదిగాక ల్యాంటిట్యూడ్ లాటిట్యూడ్ వచ్చింది. డైరెక్ట్గా మొబైల్ నుంచి కొడితే మీ ఆ ల్యాంటిట్యూడ్ కనుక లొకేషన్ కొట్టేస్తే ఆటోమేటిక్గా సర్వే నెంబర్ కూడా వచ్చేది. మీరు మీకు రిజిస్ట్రేషన్ ఏదైతే జరుగుతుందో అదే సర్వే నెంబర్ మీరు వెరిఫికేషన్ చేసుకొని మంచి పట్టా ల్యాండ్లు కొనుక్కుంటే మంచి సూపర్ నామని నేను తెలియపరుస్తున్నాను. మీరు నష్టపోకుండా ఉంటారు, మీ భవిష్యత్తు కూడా బాగుంటుందని నేను తెలియపరుస్తున్నాను.